3 ఫోర్లు, 2 సిక్స్‌లతోటైతే 7 బాల్లలో 26 పరుగులు చేశాడు. చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటైతే ఈ పరుగులు చేయడం చూసాం. దాని కారణంగానే 225 పరుగుల టార్గెట్‌నైతే జీటీ ఇవ్వడం చూసాం. ఇది అంత ఈజీ టార్గెట్ ఏం కాదు. చాలా కష్టమైన టార్గెటు. మీరు చూస్తే ఒక పక్కన ఏదైతే వికెట్లయితే పడిపోయినాయో ఢిల్లీ గూడా చాలా త్వరగానే వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఏదైతే పంత్ ఇద్దరు కలిసి మ్యాచ్‌ని ముందుకు తీసుకెళ్లారో బ్రిలియంట్ అనుకోవచ్చు. ఇంకపోతే ఈ హ్యూజ్ టార్గెట్‌ని చేజ్ చేయడానికి బరిలో దిగారు. ఆ తర్వాత సుమన్ గిల్ వెంటనే ఔట్ అయినప్పటికీ సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా మంచిగానే స్టార్ట్ చేసుకొని మ్యాచ్‌నైతే ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా తగ్గలేదు. 10 ఓవర్లకి 90 ప్లస్ అట్లా స్కోర్ అయితే వచ్చింది. పర్ ఓవర్‌కి 10 రన్స్ అయితే రన్స్ వస్తా ఉన్నాయి రెగ్యులర్‌గా అయితే. కానీ మిడిల్‌లో అప్పుడప్పుడు వికెట్లు పడిపోవడం సాయి సుదర్శన్ గాని, లేకుంటే సాహా గాని కొంచెం అప్పుడప్పుడు అంటే కావాల్సినప్పుడల్లా వికెట్లు పడిపోతా వచ్చాయి. దాని కారణంగా అయితే వాళ్ళైతే చాలా కొంచెం మధ్యలో ట్రబుల్ అయ్యారు. కానీ ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చి